నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ బ్రహ్మిని వెల్కమ్ టు ద బీఆర్కే బిజినెస్ బస్ ఇక అప్డేట్ బిజినెస్ న్యూస్ తో పాటుగా వీక్షకుల యొక్క ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మీ బీఆర్కే న్యూస్. ఈ షో కేవలం ఎడ్యుకేషనల్ అండ్ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఇక ఈ విశ్లేషణ స్టాక్ మార్కెట్కి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి అలాగే స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మాలంపాటి గారు ఉన్నారు. వారిని స్టూడియోలో ఉన్నారు, పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ముందుగా చెప్పండి, అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటారు? అంటే మన మార్కెట్ని ఎంత పడేయాలనుకున్నా పడట్లా. వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనుకున్నాం కదా, అదే నడుస్తుంది. యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందట్టు అనుకోవచ్చు. నిన్న కూడా వోలటాలిటీ ఎక్కువ ఉంది. 70 పాయింట్స్ నిఫ్టీ ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అయింది. సో అంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీయే స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే స్టాక్స్లో రెన్యూడ్ బయింగ్ కన్విక్షన్ నడుస్తుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మన మ్యాక్రోస్ బాగున్నాయి. సో అట్లా బ్యాంక్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద నిఫ్టీ. ఆ స్టాక్సే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఉన్న వాటిలో నిఫ్టీలో కూడా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం కొంచెం రైజ్ అవుతుంది. కోటక్ కూడా నిన్న బాగా పాజిటివ్ ఉంది. సో మేజర్ కోటక్ బ్యాంక్ అనుకోవచ్చు. రిలయన్స్ క్లోజింగ్ కూడా కొంచెం పెరిగింది. రిలయన్స్ కూడా స్ట్రాంగ్ ఉంది. అంటే ట్రెండ్ స్లోగా చేంజ్ అవుతోంది. అంటే బ్రేక్అవుట్ అవటానికా బ్రేక్ డౌన్ అవటానికా అంటే బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఎక్కువ, ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. బ్యాంక్ నిఫ్టీ 57,160 డిసైసివ్లీ బ్రేక్ చేస్తే 57,700 అంటే 57,700 ఈరోజు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. అంటే 57,160 పైన ఉండాలి. సో నెక్స్ట్ టార్గెట్ 57,700. అంటే స్లోగా చిన్నగా మనం లాస్ట్ అనుకున్నట్టు 59,000 బ్యాంక్ నిఫ్టీ. అంటే నిఫ్టీ కనుక చిన్నగా ఆల్ టైమ్ హైక్ పోతుంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైక్ వస్తుంది అనుకున్నాం. అట్లానే దాని రూట్ అలానే క్లారిఫై అవుతోంది. సర్టనిటీగా ముందుకెళ్తా ఉంది అనుకోవచ్చు ఒక రకంగా. నియర్ టర్మ్ అంటే అమ్మటే ఇప్పుడు ఈ రోజు వస్తుంది లేకపోతే ఈ వారం వస్తుందని చెప్పలేం కానీ, బట్ నియర్ టర్మ్లో 59,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అంటే వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. సో ప్రొవైడెడ్ 57,700 బ్రేక్ అవ్వాలి. 57,700 బ్రేక్ అయ్యి అబోవ్ క్లోజ్ అయినప్పుడు చిన్నగా నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 59,000 తీసుకోవచ్చు అనుకోవచ్చు. అట్లానే ఇది 57,700 పెరిగినప్పుడు ఇది నిఫ్టీ 26,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బయింగ్ ఎక్కువ జరుగుతోంది. ఎందుకంటే మిడ్ క్యాప్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్న అదర్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ కొన్ని బయింగ్ చేస్తూ ఉన్నాయి. నిన్న కూడా డొమెస్టిక్ అను ఎఫ్ఐఎస్ ఇద్దరు బయింగ్లో ఉన్నారు. ఎఫ్ఐఎస్ 26 crores కొంటే 1367 1,367 కోట్లు కొన్నారు. సో ఇద్దరు బయింగ్లోనే ఉన్నారు. సో ఇది మనకి పాజిటివ్ సెన్స్. అంటే ఇక్కడ ఎక్కువ ఎందుకు ఇంత ఇదవుతుంది అంటే ట్రంప్ టారిఫ్ వల్ల. అంటే రెసిప్రోకల్ ట్యాక్స్ 3 నెలలు అయిపోయిన తర్వాత అది 8th నైట్ అన్నారు. సో 8th నైట్ కంటే 8th అప్పటికే వాళ్ళకి పోస్ట్పోన్ అయింది. August 1 వరకు పోస్ట్పోన్ అయిందని చెప్పారు. సో అది కాకుండా ఆయన 14 కంట్రీస్కి లెటర్ రాస్తూ వాళ్ళకి, అంటే అవి పెద్ద కంట్రీస్ కూడా కాదు, మేజర్ కంట్రీస్ కాదు, కొంచెం భయపెట్టి ఆయన మాట వినేటట్టు చేసుకుంటున్నారు. సో దాని ప్రకారం 14 కంట్రీస్ వాటికి అంతకుముందు ఉన్న ట్యాక్స్ కంటే కొంచెం పెంచి, ఎందుకంటే 10% ఎడిషనల్ ట్యాక్స్ వేస్తాన్నాడు కాబట్టి దాన్ని నేను చూస్తానంటున్నాడు. ఏదేమైనా ఇంట్రాడే ట్రేడర్స్కి ఇది ఒక మంచి సదవకాశం. మళ్ళీ చిన్నగా, ఎందుకంటే మధ్యలోనే మళ్ళీ విత్డ్రా చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఆయన మళ్ళీ యథాతథ చేసేటట్టే ఉంటుంది. సో చూసాం కదా, చాలా ఇన్సిడెంట్స్లు కూడా చూసాం కదా ఆయన. సో డెఫినెట్గా ఇది ఆయన చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇంట్రాడేటర్స్కి ఇది మంచి అవకాశం. మార్కెట్ పడినప్పుడు ఇది మంచి అవకాశం. ఎందుకంటే పాజిటివ్ న్యూస్, ఇండియాకి మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చాడు ఆయన, వైబ్సే ఇచ్చాడు. సో డెఫినెట్గా దాన్ని, ఎందుకంటే ఇండియాతో పెట్టుకునే అవకాశం లేదు. మనకి ఎక్కువ 140 కోట్లు ఉంటే దాంట్లో ఆయన బిజినెస్ కోసం ఇండియా సైడ్ చూడాల్సిందే, ఏ కంట్రీకే వెళ్ళలేరు. సో వాళ్ళు వేరే కంట్రీస్ని తెప్పించుకొని మన దగ్గర బిజినెస్ ఎక్కువ చేద్దామనే ఉద్దేశంతో మనతో ఎక్కువ ప్రెషర్ పెట్టకపోవచ్చు.
సో ఇండియాతో డీల్ అవుతోంది, మేము సామరస్యంగానే దీన్ని చేసుకుంటాం అన్నట్టు ఆయనే హింట్ ఇచ్చారు. సో డెఫినెట్గా అది కొంచెం పాజిటివ్ న్యూస్. అందుకని నిన్న ఈవినింగ్ కూడా ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ కూడా మైనస్లోంచి ప్లస్లోకి వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. ఓకే సార్, రైట్. అలాగే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయంటారు? మిడ్ క్యాప్ అది కొంచెం ప్రాఫిట్ బుక్ వచ్చినా అవి స్ట్రాంగ్గా ఉన్నాయి. బయింగ్ జోన్ కొంచెం స్పెసిఫిక్ స్టాక్స్లో బయింగ్ జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మనం స్ట్రాంగ్గానే ఉన్నాం. ఎప్పుడైతే మిడ్ క్యాప్స్ పడట్లేదు చూడండి, మార్కెట్ మిగతా కంట్రీస్ పడుతున్నా మనది అంత పడట్లేదు. ఎందుకు అంటే మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ తక్కువ అవుతుంది. సో అదిగాక సెబీ కూడా స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి. రీసెంట్గా చూసాం జైన్ స్ట్రీట్ వాళ్ళని ఎలా పనిష్మెంట్ చేశారు. వాళ్ళు 48 కోట్లు సంపాదించుకొని నికరంగా క్యాష్ మార్కెట్లో ఇండెక్స్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో పోగొట్టుకున్నది ఆప్షన్స్లో సంపాదించారు. అంటే అక్కడ అంటే ఇండెక్స్ వాటిల్లో షార్ట్ కొట్టి ఈ ఆప్షన్స్లో పొజిషన్స్ ఉన్నప్పుడు ఈ పుట్ ఆప్షన్స్ పెరుగుతాయి కాబట్టి ఆ స్ట్రాటజీలు పెట్టుకొని బయింగ్ చేసినప్పుడు కాల్ ఆప్షన్ తీసుకుంటూ అట్లా డిఫరెంట్ స్ట్రాటజీస్ కొన్ని కంట్రీస్లో ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఇంత సంపాదించారు. సో జనరల్గా అది ఎక్కువ అంటే 2 years తీసుకుంది. ఎక్కువ మంది మన ఆప్షన్స్ కూడా ఆప్షనల్లో చేసేవాళ్ళు కూడా కొంచెం లాస్ అయ్యారు. అంటే టర్న్ ఓవర్ తగ్గింది, ఆప్షన్ టర్న్ ఓవర్ తగ్గింది, అందుకని దాని ఎఫెక్ట్ పెద్దగా లేదు. అదే మామూలుగా ఫ్రెష్ ఏదైనా స్కామ్ జరిగిందంటే మార్కెట్ బాగా తీసుకోవాలి, భారీగా పడాలి. సో ఎందుకు పడలేదంటే ఆప్షన్స్లో సెబీ ఒక ప్రోద్బలం కానీ లేకపోతే మీడియా వల్ల ప్రోద్బలం కానీ ఆప్షన్స్ టచ్ చేయొద్దు, డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పారు కాబట్టి సో ఎక్కువ మంది విన్నట్టున్నారు. పొజిషన్స్ తగ్గుతున్నాయి, దాంట్లో ఆప్షన్స్ పొజిషన్స్లో టర్న్ ఓవర్ తగ్గుతోంది. అందుకనే మనం స్టాక్ కూడా బిఎస్సి స్టాక్ కూడా బాగా పడింది 2 days కూడా. సో టర్న్ ఓవర్ తగ్గుతుందని. సో ఇది ఒక రకంగా పాజిటివ్ న్యూసే. బిఎస్సి స్టాక్ మంచిది కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. సో అంటే 5 స్టాక్స్ ఉంటాయి గవర్నమెంట్ అన్నట్టు. బిఎస్సి, ఎన్ఎస్సి లిస్ట్ కాలేదు, ఎన్ఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, క్యాంప్స్, ఇవి స్టాక్స్ కూడా కొంచెం ఎప్పుడైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు లాంగ్ టర్మ్. ఇది నాట్ రికమెండేషన్ కాదండి, ఇది లాంగ్ టర్మ్. ఆ స్టాక్స్ పడ్డప్పుడు ఇవి మన రీట్రేస్మెంట్ అయినప్పుడు మనం పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు. ఇది సెక్టార్స్ పరంగా చూస్తే మనకి ఇప్పుడు ఏ సెక్టార్స్ చూడొచ్చు అంటే ఐటీ సెక్టర్ రావాలి, ఆల్ టైమ్ హై నిఫ్టీ రావాలంటే ఐటీ సెక్టరే సపోర్ట్ చేయాలి. టీసీఎస్ రిజల్ట్స్ గురువారం నైట్ వస్తాయి కాబట్టి ఫ్రైడే పడుతుంది దాని ఎఫెక్టు. సో డెఫినెట్గా ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత టీసీఎస్, ఇన్ఫోసిస్ చూసినాక ఐటీ ఒక ఇది దిక్సూచి తెలుస్తుంది. ఐటీనే కొంచెం పెరగాలి. ఎఫ్ఎంసీజీ బాగా ఇబ్బంది పడింది. లాస్ట్ 3 quarters కూడా చాలా ఇబ్బంది పడింది. మధ్యతరగతి వాళ్ళు కన్జంప్షన్ తక్కువైందని నెస్లే సీఈఓ కూడా డిక్లేర్ చేశారు కదా. తర్వాత ఇప్పుడు చిన్నగా మళ్ళీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఎప్పుడైనా సరే కొంచెం ఒక రేంజ్కి వచ్చినాక ఎక్కడో ఒక లెవెల్లో, 3rd లెవెల్లో 4th లెవెల్లో ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాల్సిందే. అట్లా లాంగ్ మన వ్యూ ఎప్పుడు ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు బ్రాడ్ వ్యూ ఉండి లాంగ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఇలాంటి బీట్ అండ్ డౌన్ స్టాక్స్ కొంచెం పెట్టుకుంటే డెఫినెట్గా అవి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రైజెస్ డిఫర్ అవుతాయి, న్యూస్ వచ్చినప్పుడు ప్రైజెస్ డిఫర్ అవుతాయి కాబట్టి అవి రీట్రేస్మెంట్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు అది టర్న్ ఓవర్ ఉండి అంతకుముందు టర్న్ ఓవరు, సేల్స్, గ్రోత్ అన్నీ అట్లానే ఉండి న్యూస్ వల్ల తగ్గుతుంది. అలా రీట్రేస్మెంట్ అయిన స్టాక్స్ మనం హోల్డ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు జనరల్గా పాజిటివ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా చూసుకోవాలి. సో ఐటీ ఒకటి, ఎఫ్ఎంసీజీ ఒకటి, రియాలిటీ ఒకటి, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవి సెక్టార్స్ చూడొచ్చు. ఇకపోతే ఆటో అంటారా, ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి తొలి ఏకాదశి మొన్న సండేనే స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి సో జనరల్గా ఈ బయింగ్ అందరూ అంటే బోనస్లు అవి వస్తాయి ఎంప్లాయీస్ అందరికీ. సో అట్లా ఎక్కువ ఆర్టికల్స్ అవి కొనుక్కోవడానికి, కార్లు కొనుక్కోవడానికైనా, వస్తువులు కొనుక్కోవడానికైనా ఇక్కడ పండగ సీజన్లో ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఆటోస్ కూడా కొంచెం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి బాగుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే యుఎస్ ఇండియాకి మినీ ట్రేడ్ డీల్ ఒప్పందం అయిందా అంటే అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కాబట్టి అయిందని అనుకోవచ్చు. అందుకనే పాజిటివ్ అని. అందుకనే మన మార్కెట్ పడట్లేదు. గిఫ్ట్ నిఫ్టీ కూడా 15 పాయింట్లు మైనస్ చూపిస్తోంది. సో గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ కొంచెం ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవాళ కూడా ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్లోనే క్లోజ్ అవ్వచ్చు అనుకోవచ్చు ఒక రకంగా.
ఓకే, అలాగే ఇక ఎలన్ మస్క్ సంబంధించి కొత్త పార్టీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఇప్పుడు అక్కడ ఎప్పటి నుంచో యుఎస్లో 2 పార్టీలే ఉన్నాయి. థర్డ్ పార్టీ రావాలంటే 50 స్టేట్స్లో మొత్తం ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసామా, ఎలాన్ మస్క్ ఓకే, అంటే కుబేరుడు కాబట్టి ఏం డౌట్ లేదు. సో ఈ కెన్ ఇన్వెస్ట్. మిగతాది చూస్తే పాలసీలు ఎక్కువ ఫేమ్ ఉందా అంటే ఎక్స్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాడు ఆయన. సో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో అది కూడా పాజిటివ్ పాయింటే. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు దాకా 2 పార్టీలే ఉన్నాయి, ఇప్పుడు థర్డ్ పార్టీ. ఇప్పుడు మన దగ్గర ఎట్లాగో అక్కడ కూడా యుఎస్లో కూడా థర్డ్ పార్టీ అనేది వస్తుంది. ఏదేమైనా ఈ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా ఎక్కువ మంది జనాలు ఒపీనియన్ తీసుకున్నప్పుడు అంటే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, అవతల పార్టీ మనకి స్ట్రాంగ్గా లేదని రిపబ్లిక్ పార్టీకి వేశారు. కానీ రిపబ్లిక్ పార్టీ కూడా మాకు ఇష్టం లేదు అన్నట్టు కొంత ఎక్కువ పర్సంటేజ్ తెలిసింది. అంటే ఆ రిపోర్టు అనుకుని ఎలాన్ మస్క్ చూసి ఉండొచ్చు బహుశా, అందుకనే ఆయన కొత్త పార్టీ, ఇది అమెరికన్ పార్టీ అని పెట్టారు. సో డెఫినెట్గా అంటే జనానికి మంచి చేసే విధం చేస్తే ఏ పార్టీ అయినా సక్సెస్ అవుద్ది. అంతేగాని జనాల్ని పిండేసి ట్యాక్స్లు ఎక్కువేసి ట్రీట్ అదర్ కంట్రీస్ మీద కూడా విపరీతంగా ట్యాక్స్లు వేసి ఇది చేసుకుందాం అంటే కుదరదు కదా. ఇప్పుడు ఏదన్నా వస్తువులు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసాం యూఎస్కి, మ్యాంగోస్ అనుకోండి 100 రూపాయలు అనుకోండి, అక్కడికి వెళ్తే 600 అవుతుంది. సో ఈ రకంగా అదర్ కంట్రీస్ కూడా 10% ఎక్స్ట్రా అడిషనల్ ట్యాక్స్ అంటున్నాడు ఆయన. సో ఏ చూసినా అంటే ఎందుకు అసలు భయం ఎందుకు అని లోతుగా ఆలోచిస్తే బ్రిక్స్ పెరుగుతోంది. బ్రిక్స్ పెరిగితే ఏమవుతుందంటే డీడాలరైజేషన్ అవుతుంది, యూఎస్ డీఫేమ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కన్వర్షన్ దాంట్లో ఏదైనా ట్రేడ్ చేసినప్పుడు డాలర్స్లో పేమెంట్ చేస్తారు. సో ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్స్ తగ్గుతుందనే భయం. దాదాపుగా $10 బిలియన్ అబోవ్ మిగులుతుంది వాళ్ళకి ఎవ్రీ ఇయర్. సో అది ఆ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇప్పుడు బ్రిక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా చూసినా వెరీ స్ట్రాంగర్ దెన్ యుఎస్. ఆర్థికంగా చూసినా అంటే పర్సంటేజ్ ఎక్కువ బలంగా చూసినా అంటే అన్ని విధాలుగా కూడా పాపులేషన్ లెక్క చూసినా కానీ 54% ఉంది వాళ్ళకి. సో డెఫినెట్గా వాళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే టెక్నాలజీ తీసుకొచ్చి ఏ కంట్రీకైనా ఇప్పుడు కన్వర్షన్ లేకుండా, డాలర్ ప్రీమియం లేకుండా డైరెక్ట్గా ట్రేడ్ చేసుకున్నట్టు. అంటే ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఇండియా రష్యా ఏదైనా ఆయిల్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం మన రూపీస్లో బ్లాక్ చైన్కి డిజిటల్ రూపంలో పంపిస్తాము. అక్కడి నుంచి ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి రూబుల్స్లో వాళ్ళకి పంపిస్తారు. అంటే కన్వర్షన్ ఉండదు. అప్పుడు ఏ కంట్రీకైనా ఈజీ అవుతుంది. కాబట్టి బ్రిక్స్ 5 కంట్రీస్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 11 కంట్రీస్ ఉన్నాయి. ఇంకా ఒక 15 నుంచి 20 కంట్రీస్ ఇంకా వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న పవరు, ఇప్పటిదాకా వాళ్ళు ఎంజాయ్ చేసిన పవరు ఏషియన్ సైడ్ వస్తుందా అంటే ఫ్యూచర్లో వచ్చేటట్టే కనపడుతుంది. ఎందుకు అంటే శాంక్షన్స్ ద్వారా రష్యాని ఎంత ఇబ్బంది పెట్టారో, పొలిటికల్ ఇది తీసుకొని ఏ కంట్రీకైనా ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు చేసిన తప్పే అది, యుఎస్ చేసిన తప్పే అది. రష్యాని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే యుక్రెయిన్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సిల్, అది వాళ్ళ ఇంటర్నల్ అది. సో యుఎస్కి ఏం సంబంధం అంటే ఎక్కువ అక్కడ మినరల్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటిని ఇది చేసుకోవడానికి అన్నట్టు ఒక రకంగా ఫైట్ చేసుకున్నారు. సో అది ఇంటర్నల్ది. ఈయన ఎంటర్ అయ్యి కొంచెం ప్రతిదీ కూడా రప్చర్ చేసి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి కానీ వాళ్ళ అన్ని రకంగా. ఇప్పుడు ఏదైనా ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా మోసం చేస్తాడు కదా. యూరోపియన్ కంట్రీస్ కూడా నేను పైసా కూడా ఇవ్వను, మీ ఆర్మీకి మీరే ఖర్చు చేసుకుని అంటున్నాడు కదా. ఏదేమైనా స్థిరంగా ఒక డిసిషన్ ఉండదు. ఇప్పుడు ఈ రాత్రికి ఒకటి చెప్పారంటే తెల్లవారేదాలకి మళ్ళీ ఇంకో కొత్త డిసిషన్ దాన్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయినా చెప్పొచ్చు, లేదా ఒరిజినల్ది ఉంచుతాడు ఆయన. సో ఈ రకంగా అన్నీ ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పనే లేదు. మన మార్కెట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బుల్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రీట్రేస్మెంట్ అనేది ఉపయోగించుకోండి. ఇన్వెస్టర్సే కాదు, ట్రేడర్స్ కూడా ఉపయోగించుకోండి. ట్రేడర్స్ కూడా మంచి సదవకాశం, ఆయన మంచి అవకాశం ఇస్తున్నాడు, సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నాడు. సో 3 రోజులు కన్నట్ట ఇప్పుడు ఆగస్ట్ 1 దాకా పెట్టారు కాబట్టి ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటి, కార్పొరేట్ రిజల్ట్సే మార్కెట్ని డిసైడ్ చేస్తాయి ఏంటి అనేది. ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టారు కాబట్టి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా Q4 కంటే Q1 ఇప్పుడు బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ TCS అవుతుంది కాబట్టి TCS ఆల్రెడీ పడిపోయింది బాగా. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా నెగిటివ్ న్యూస్ వచ్చినా, ఏదన్నా రిజల్ట్స్ బాగుండపోయినా ఇంకెంత పడుతుంది, ఆల్రెడీ 20% దాకా పడింది. సో ఇంక పడే ఛాన్స్ లేదు. కాబట్టి ఏదన్నా మంచి ప్రాఫిట్గా ఉన్నది, లేకపోతే మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నది రిజల్ట్స్ కనుక బాగుంటే TCS కూడా యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సో ఇన్ఫోసిస్ జనరల్గా 10 times ఇచ్చినప్పుడు 8 to 9 times వాళ్ళ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. సో ఇవి రెండు చూస్తే ఐటీ సెక్టార్ దిక్సూచి కూడా తెలుస్తుంది కాబట్టి సో డెఫినెట్గా కమింగ్ సీజన్ ఫెస్టివల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా మనం దీవాళీ దాకా పెరిగాం, దివాళీ తర్వాత తగ్గాం. ఈసారి కూడా దివాళీ లోపల ఆల్ టైమ్ హై రావచ్చు, అంటే 26,277 దాటే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా తర్వాత ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు రెడీ చేసి పెట్టుకొని రీట్రేస్మెంట్ అయినప్పుడు అమౌంట్ చేసుకొని పెట్టుకుంటే మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలాగే ఇక్కడ ప్రధాని మోదీ విదేశాల పర్యటనలు కూడా ఉన్నారు, చాలా మంది కూడా కలుస్తున్నారు, అత్యున్నత పురస్కారాలు కూడా వచ్చి ఉన్నాయి. మరి ఈ ప్రభావం ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. మన ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి వెళ్ళినా రెడ్ కార్పెట్, ఆయనకి ఏ మీటింగ్కి వెళ్ళినా G7కి కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ, అది మెంబర్ కాకపోయినా మనల్ని పిలిచారు కదా, అట్లా ఏ కంట్రీకి వెళ్ళినా మనకి రెడ్ కార్పెట్. అంటే ఆయన పాలసీ బాగుంది. ఇప్పుడు పూర్ కంట్రీస్కి హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు బ్రిక్స్ కూడా దాని ఉద్దేశం ఇమ్మెన్స్ ఆలోచన కూడా అదే. ఎందుకంటే కొన్ని కంట్రీస్కి చేయూతనివ్వాలి. సో ఆయన దాన్ని ఇప్పుడు ఇదివరకు వేరే వాళ్ళు చెప్పింది, వెస్టర్న్ వాళ్ళు చెప్పింది మనం వినేటట్టు ఉన్నాం, కానీ ఇప్పుడు ఏషియన్ వాళ్ళు, రష్యా కానీ చైనా కానీ ఇండియా, ఈ ముగ్గురు కలిసి ఒకటే మాట మీద నిలబడితే డెఫినెట్గా వెస్టర్న్ కంట్రీస్ దిగి రావాలి, డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతారు వాళ్ళు. సో డెఫినెట్గా ఇప్పుడు మనం అందరూ యుఎస్కి పరిగెడుతున్నారు కదండి జాబ్ కోసం. వన్ డే విల్ కమ్. అది మీరు చూస్తారా, మేము చూస్తావా, మా ముందు తరం చూస్తుందా, మీ ముందు తరం చూస్తుందా చెప్పలేం, కానీ ఏదో ఒక తరం వన్ డే విల్ కమ్. ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ టు ఇండియా అండ్ డూ ద జాబ్. ఇక్కడ జాబ్ చేయాలన్న ఇది మనకి మన అమృత్ కాల్ స్టార్ట్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఈ 25 yearsలో 2047కి మనం మంచి పొజిషన్లో ఉంటామనే ఎక్స్పెక్టేషన్. జీడిపి కూడా నెక్స్ట్ 5 yearsలో ఇప్పుడున్న దాదాపుగా $4 trillion నెక్స్ట్ ఇంకొక $5 trillion యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ వ్యూ పెట్టుకోండి, మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్, ఫ్యూచర్ ఏది ఉంది, ఏ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈవీ వెహికల్స్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఇట్లాంటి కొన్ని సెక్టార్స్ ఉంటాయి. ఆ సెక్టార్స్లో మనం హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మల్టీ బ్యాగర్స్ అవుతాయి కొన్ని స్టాక్స్. అవి కొంచెం సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్క మల్టీ బ్యాగర్ చాలండి బిలియనీర్ అవడానికి. సో అది మనం అంటే పేషెన్స్, నాలెడ్జ్, డిసిప్లిన్ ఉండాలి ఇన్వెస్టర్కి. ఈ మూడు ఉంటే ఎవరికైనా డబ్బులు వస్తాయి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే టైం దానికి స్పెండ్ చేయాలి. అందరూ టైం స్పెండ్ చేయలేరు కాబట్టి ఎవరైతే అనలిస్టులు ఉన్నారో వాళ్ళ ద్వారా మంచి సజెషన్ ఇస్తున్నారా లేదా. ఎందుకంటే ఎవరేం చెప్పినా కానీ, ఇప్పుడు మేము కానీ ఎవరైనా ఏం చెప్పినా ఇండివిజువల్ వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ కాబట్టి అది ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెడుతున్నాం, ఇది స్కోప్ ఉందా లేదా, మంచి అంటే కొంచెం దాని మీద ఎక్కువ టైం కాకపోయినా దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఫ్యూచర్లో మీరు కూడా చెప్పే స్టేజ్కి వస్తారు, ఇంకొకరికి చెప్పే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా ఇది చేయాలి ఎవరైనా సరే. అప్పుడు మనము బాగుంటాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, స్టేట్ బాగుంటుంది, కంట్రీ బాగుంటుంది, ముందుకెళ్తుంది, జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి లాంగ్ వ్యూ అంటే మంచి కలర్ఫుల్గా ఉంది డెఫినెట్గా. సో అందరూ కూడా ట్రేడింగ్ తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెట్టుకుంటే ముందు తరానికి కూడా మంచి వెల్త్ ఇవ్వడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం మిగులుతుంది. అది మనకి ఏదైనా సరే మంచి స్ట్రాంగ్ ఇది ఉంది కాబట్టి, పాలసీలు బాగున్నాయి కాబట్టి ఏ కంట్రీ అయినా ఇండియా సైడే చూస్తున్నాయి. సేఫ్ హెవెన్ అనేది ఎక్కడ అంటే వరల్డ్ మొత్తంలో ఇండియానే అనుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడు దాకా వచ్చే రిపోర్ట్స్ అన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్ రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఎందుకంటే ఆ రిపోర్ట్స్ని బట్టి, ఆ నెంబర్స్ని బట్టి ఏ కంట్రీకైనా టూరిస్టులు అయినా కానీ అవి చూసి వెళ్తారు. సో ఇప్పటి నుంచి మన ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ మీకు గుర్తుందో లేదో, ఇప్పటి నుంచి మన రిపోర్ట్ మనమే ఇస్తాము, వేరే కంట్రీల మీద మనం ఆధారపడాల్సిన పనే లేదని చెప్పారు. అది వెరీ పాజిటివ్ న్యూస్. అందుకని ఆ రిపోర్ట్ చూసినప్పుడు ఏమందంటే ఎక్కువ టూరిస్టులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సేఫ్ హెవెన్. ఎందుకంటే ఇప్పుడు ఒపీనియన్ ఉంది, రికార్డు పరంగా కూడా ఉంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. సో డెఫినెట్గా అది పాజిటివే మార్కెట్ కానీ ఇండియా కానీ. సో ఇవన్నీ చూస్తే మనకి కొంచెం లాంగ్ రన్ మంచిగా ఉందనిపిస్తుందండి. ఓకే, అలాగే ఇక ఫైనల్గా చెప్పండి, ఏవైనా ముఖ్యమైన ఐపీఓ లాంచ్లు కానీ మెగా డీల్స్ కానీ ఈ వారంలో ఉన్నాయంటారా? ఇప్పుడు హెచ్డిఎఫ్బి బాగుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్దే అనుకున్నాం రైట్. కానీ అన్లిస్టెడ్లో ఎంత కమ్మారండి? 1400 అమ్మారు. లిస్టింగ్ వాళ్ళు రేట్ ఎంత పెట్టారు? 740. వచ్చిన రోజు లిస్ట్ అయిన రోజు ఎంతకైంది? 840.
అంటే 1400 పెట్టింది ఇష్యూ కంటే తక్కువ ఉండి దాని మీద 13% 14% వస్తే క్లయింట్కి ఏం హ్యాపీ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్సి కూడా చూడండి, ఎన్ఎస్సి కూడా 2250 ఉంటే మళ్ళీ ఇప్పుడు తగ్గింది, అది కొంచెం బాగా తగ్గింది. సో అన్లిస్టెడ్లో కంటే డైరెక్ట్గా మీరు ఈక్విటీ, ఇప్పుడు కంపెనీ బాగుంది, లిస్ట్ ఐపీఓ అప్లై చేయకపోయినా ఐపీఓలు ఎన్ని వస్తాయండి, ఇండివిజువల్గా 15,000 చేస్తాం, లేకపోతే 2 లక్షల వరకు మ్యాక్సిమం చేస్తాం. అందులో ఎంత ఇస్తారు, రెస్పాన్స్ని బట్టి షేర్ చేసి అందరికి ఇస్తారు. అదే కంపెనీ మంచిది అయినప్పుడు, మంచి కంపెనీ ఉన్నప్పుడు డెఫినెట్గా లిస్ట్ అయిన తర్వాత మన ఇష్ట ప్రకారం ఎన్ని కొనుక్కోవాలో అన్ని కొనుక్కోవచ్చు. సో అది కరెక్ట్గా బాగుంది, ప్రొజెక్షన్ బాగుంది వాళ్ళ ఇదంటే ఎన్ఎస్సి తెలిసిందే, లిస్ట్ అయినాక కొనుక్కోవచ్చు, మనకి ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. సో డెఫినెట్గా ఇలాంటి కంపెనీ నేను చెప్పినట్టు ఒక 5 కంపెనీలు అని చెప్పాను కదా, అది గవర్నమెంట్ కంపెనీలు. ఇన్స్టెంట్గా ప్రాఫిట్ కోసం కాదు, వెల్త్ క్రియేట్ కావడానికి, లాంగ్ రన్లో పెట్టుకోవడానికి. ఆ స్టాక్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత మన దగ్గర ఉన్న డబ్బులతో ఈవెన్ యూ కెన్ బై 1 షేర్ ఆల్సో ఎక్రూడ్ చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన మార్కెట్ పడే ఛాన్సే లేదు, ఎక్కువ పడనివ్వట్లేదు. చూడండి, అదర్ మార్కెట్స్ పడుతున్నా మన మార్కెట్ పడనివ్వట్లేదు. అందుకే స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. ఎంత నెగిటివ్ న్యూస్ వచ్చినా మన దగ్గర అన్ని మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి కాబట్టి, సో డెఫినెట్గా ఒక ఆధారం కోసం, ఒక ఇండికేషన్ కోసం చూస్తుంది కాబట్టి కార్పొరేట్ రిజల్ట్స్ లేకపోతే ట్రంప్ డిసిషను, ఈ రెండిట్లో ఏది ముందు వచ్చినా దాని ప్రకారం తీసుకొని మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, రైట్ అండి. ప్రభు మాలంపాటి గారు, థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ పై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని డీటెయిల్గా అందించినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూసాం కదా, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బస్. స్టేట్యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.